ఎఫ్ఆర్సీఏకి సంబంధించి 1,00,000 రూల్స్ గురించి శ్రీని జర్నలిస్ట్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి అందుకునే వేలాది కోట్ల రూపాయల నిధుల మీద కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సరికొత్త ఎఫ్సీఆర్ఏ నిబంధనలు తీసుకొచ్చింది. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, సార్వభౌమత్వం అనే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత దృష్ట్యా ఈ కొత్త ఆంక్షలు అనివార్యమని స్పష్టం చేస్తుంటే, మరోవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అటు అమెరికా వంటి అంతర్జాతీయ శక్తులు దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? ఎన్జిఓలు ఎందుకు అంతగా భయపడుతున్నాయి? అమెరికా ల్యాబీలు భారత్ మీద ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయనే అంశాల మీద పూర్తి విశ్లేషణ ఇస్తున్నారు. నిధుల పూర్తి పారదర్శకత, విదేశాల నుంచి వచ్చే ప్రతి రూపాయిని ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ కార్యక్రమంలో ఖర్చు చేస్తున్నారు ప్రభుత్వానికి నివేదించాలి. నిధులు పంపిన అసలు వ్యక్తి లేదా సంస్థ వివరాలను దాచడానికి వీల్లేదు. ఏదైనా సంస్థ యొక్క ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దయితే లేదా గడువులోగా రెన్యువల్ కాకపోతే ఆ విదేశీ నిధులతో నిర్మించిన భవనాల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారి నియమించవచ్చు. అలాగే ఖర్చుల మీద పరిమితి మరియు జరిమానాలు కూడా ఉంటాయి. పరిపాలన ఖర్చుల పేరిట నిధుల్ని సొంతానికి వాడుకుంటే దుర్వినియోగం చేసిన మొత్తం 30% లేదా ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. నిధులు పొందే సంస్థల నిర్వాహకులు తమ అధికారికి సోషల్ మీడియా ఖాతాల వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం తప్పనిసరి. రూల్స్ పాటిస్తే సరిపోతుంది. ఎన్జిఓలు ఎందుకు అంతగా బాధపడిపోతున్నారు? తప్పు చేయనప్పుడు నిబంధనలు పాటిస్తే సరిపోతుంది కదా, ఎందుకంత రచ్చ అనే ప్రశ్న సామాన్యుడికి రావడం సహజం. అసలు గొడవ ఇక్కడే కనబడుతున్నటువంటిది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటి, కానీ ఎన్జిఓలు ఇక్కడ కొన్ని కీలకమైన ప్రాక్టికల్ ఇబ్బందులు తెర మీదకి తెస్తున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం సబ్ గ్రాంటింగ్ అంటే ఒక ఎన్జిఓ నుండి మరో ఎన్జిఓకి నిధులు బదిలీ చేయడం మీద పూర్తి నిషేధం విధించారు. గతంలో చిన్న సంస్థల తరపున పెద్ద మదర్ ఎన్జిఓలు పేపర్ వర్క్ చేసుకునే, కానీ ఇప్పుడు ఏ చిన్న సంస్థకు ఆ సంస్థ నేరుగా ఢిల్లీలోని కేంద్ర హోంశాఖలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో లీగల్ వ్యవహారాలు నడపాలి. అలాగే ప్రతి చిన్న ఖర్చుకు విడివిడిగా దరఖాస్తులు చేసుకోవడం, ఆడిట్ నివేదికలు ఇవ్వడం, సోషల్ మీడియా లింక్ చేయడం వంటి సాంకేతిక ప్రక్రియల కోసం చార్టెడ్ అకౌంటెంట్లు, లీగల్ అడ్వైజర్లను పెట్టుకోవాలి. చిన్న సంస్థలకు వచ్చే తక్కువ ఫండింగ్లో సగం డబ్బు ఆడిటింగ్ ఫీజులకే సరిపోతుందని వాళ్ళు వాదిస్తున్నారు. ఆడిటింగ్లో చిన్న సాంకేతిక లోపం జరిగిన ఏళ్ల తరబడి కష్టపడి కట్టిన పాఠశాలలు, ఆసుపత్రుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అధికారులకి అపరిమిత అధికారులు ఇవ్వడాన్ని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఎందుకు అంతగా ఆందోళన చెందుతోంది అంటే, భారతదేశానికి వచ్చే విదేశీ నిధుల్లో సింహభాగం అమెరికాకు చెందిన మతపరమైన మానవ హక్కులు స్వచ్ఛంద సంస్థల నుంచి వస్తాయి. కొత్త రూల్స్ వల్ల అమెరికా నుండి వచ్చే 100 కోట్ల నిధులు నిలిచిపోవడంతో అక్కడ శక్తివంతమైన క్రిస్టియన్ మిషనరీల అంతర్జాతీయ సంస్థలు అమెరికా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ ఒత్తిడి కారణంగానే అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ తన నివేదికలో భారతదేశాన్ని ప్రత్యేక ఆందోళనకర దేశంగా గుర్తించాలని సిఫార్సు చేస్తోంది. తద్వారా భారత్ మీద అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ ఒత్తిడి పెంచి ఎఫ్సీఆర్ఏ నిబంధనలు సవరించేలా చేయాలనేది అమెరికా లాబీల వ్యూహం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎఫ్సీఆర్ఏ ప్రక్రియ మొత్తాన్ని సులభతరం చేస్తూ అధికారిక ఆన్లైన్ పోర్టల్ని తీసుకొచ్చింది. ఆన్లైన్లో తమ వార్షిక రిటర్న్స్, ఆడిట్ రిపోర్ట్లు అప్లోడ్ చేసి సదుపాయం ఉన్నా వీళ్ళు భయపడడానికి అసలు కారణం ఏంటి? ఆన్లైన్ పోర్టల్ సిస్టంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్ టూల్స్ వచ్చినాయి. ఎక్కడైనా చిన్న తేడా వచ్చిన సిస్టమ్ వెంటనే రెడ్ ఫ్లాగ్ చూపిస్తుంది. ఈ పారదర్శకత వల్లే తప్పుడు లెక్కలు రాసి నకిలీ సంస్థలకి సంబంధించి పెద్ద ప్రాబ్లం అవుతుంది. పాత తప్పులు బయటపడతాయనే భయం కూడా ఉంది. చాలా సంస్థలు గతంలో విదేశీ నిధులు తీసుకొచ్చి వాటిని తమ సొంత లగ్జరీలకి లేదా పొలిటికల్ ఫండింగ్స్కి వాడేసాయి. ఇప్పుడు ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవాలంటే గత 5 ఏళ్ల నాటి రికార్డులు కూడా డిజిటల్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. పాత అక్రమాలు బయటపడి జైలుకి వెళ్లాల్సి వస్తుంది అన్నటువంటి భయం ఉంది. కృత్రిమ శాంతికి బ్రేక్ పడడం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ సేవని పోర్టల్లో పేరు పెడతాయి, కానీ ప్రాక్టికల్గా దేశంలో ఎక్కడైనా భారీ ప్రాజెక్టులు పరిశ్రమల దగ్గరికి వెళ్ళి స్థానిక ప్రజలు రెచ్చగొట్టి కృత్రిమ నిరసనలు సృష్టిస్తాయి. ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్ పేపర్లతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా గ్రౌండ్ రిపోర్ట్స్ను కూడా క్రాస్ వెరిఫై చేస్తుంది. పైన చెప్పే సేవా మాటలకు లోపల చేసే పనులకి తేడా దొరికితే ఆస్తులు చెప్తాయి అనేటువంటి భయం ఉంది.